నమస్తే. మనం ఈరోజు లాల్ దర్వాజా రాజా గణేష్ దగ్గరికి వచ్చాము. ఈ గణేష్ గత 16 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి ఈ గణేష్ కుందన్ స్టోన్స్తోని చేశారు. అసలు ఎన్ని రోజులు పట్టింది గణేష్ తయారయ్యడానికి, ఎక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చారు, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేశారు, పూజలు కూడా ఏమేమి ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి తెలుసుకుందాం వాళ్ళ మాటలు. అన్న నమస్తే. నమస్కారం అన్న. చెప్పండి, ఈ గణేష్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? అందరికీ నమస్కారం. మా గణేశుడు శ్రీ లాల్ దర్వాజాకే రాజా, లాల్ దర్వాజా అమ్మవారి గుడి దగ్గర మా గణేశుడు. ఇది 16th ఇయర్ సెలబ్రేషన్స్. మా గణేశుడు ప్రత్యేకత ఏంటి అని అంటే స్టోన్ వర్క్, మరియు మా గణేశుడు ఏ కోరిక కోరినా కూడా కోరికలు తీరుతాయి. అదే మా ప్రత్యేకత. ఇప్పుడు 16th ఇయర్, ఇప్పుడు 16th ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. 2010లో ఇది స్థాపించినాం మేము, ఈ శ్రీ లాల్ దర్వాజాకే రాజా అసోసియేషన్ అని. చిన్న చిన్న గణేషుని పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత పెద్ద గణేషుని పెట్టినాము. ఇదంతా మా టీం వర్క్, మా టీం కృషి. స్టార్టింగ్ అంటే ఎంత హైట్ పెట్టారు? ఎంత హైట్? స్టార్టింగ్ ఒక 4.5 feet పెట్టినామండి. సెకండ్ ఇయర్ ఒక 6 feet. దాని తర్వాత రెగ్యులర్గా హైట్ కొంచెం కొంచెం పెంచుకుంటూ గత ఒక 5 years నుంచి 20 feet హైట్ గణేశుడు పెడుతున్నాం. ఈ ఇయర్ అయితే ఎంత ఇది? ఇప్పుడు ఇయర్ హైట్ వచ్చేసి 21 feet ఉంది బ్యాక్గ్రౌండ్తో. ఇంకోటి గణేశుడు అనేది మనకి స్టోన్ వర్క్ అనేది ఒక 10 days బిఫోర్ తీసుకొచ్చి ఈ వర్క్ అనేది మొత్తం ఇక్కడనే జరుగుతుంది. ఈ స్టోన్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా ఇక్కడనే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ స్టోన్ వర్క్ అనేది మా స్వహస్తాలతో అందరం టీం మొత్తం, మా టీం ఒక 70 members ఉన్నారు. అందరూ రాత్రనక పగలనక మొత్తం ఒక 10 days లీవ్ తీసుకొని మరీ వర్క్ స్టార్ట్ చేసి మొత్తం పండుగ ముందు రోజు నైట్ మొత్తం వర్క్ క్లోజ్ చేసి పండుగ రోజు అనేది ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ఈ పూజ చేసినాం. ఫస్ట్ డే స్థాపన మాత్రం బ్రహ్మముహూర్తం మార్నింగ్ 4 o'clock. ఇప్పుడు ఎక్కడ తయారు చేపిస్తారు ఈ విగ్రహాన్ని? ఈ విగ్రహాన్ని స్పెషల్లీ మేము ఇక్కడ లక్ష్మీగూడ నుంచి తయారు చేయించినాము. అంటే ఇది కొంచెం మేము డిజైన్ చేయించి మరీ చేయించుకున్నాము. ఈ వెరైటీ అనేది ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పీస్ మనకి ఇక్కడ సరౌండింగ్స్లో కానీ ట్విన్ సిటీస్లో కానీ ఎవరికి ఈ పీస్ ఉండదు. ఓన్లీ ప్రత్యేకం లాల్ దర్వాజాకే రాజా అనే రాజా స్టైల్ కాన్సెప్ట్ ఇది. అంటే మనకి సింహాసనం మీద కూర్చున్నట్టు స్టైల్ అన్నట. సింహాసనం అని అంటే మా గణేశుని పేరు వచ్చేసి రాజా, లాల్ దర్వాజాకే రాజా. ఆయన ఏంది అని అంటే రాజా మోడల్లోనే ఉండాలనేది మా ఒపీనియన్. అంటే సింహాసనం టైప్ అన్నట్టు. సింహాసనం మీద రాజు కూర్చున్నట్టు. లాల్ దర్వాజాకే రాజు ఈయన, ఓల్డ్ సిటీకే రాజు ఈయన అంతే. అయితే తీసుకొచ్చిన తర్వాత ఈ స్టోన్ వర్క్ అనేది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? స్టోన్ వర్క్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 10 days బిఫోర్ తీసుకొస్తాము. ఆగమన్ ప్రోగ్రామ్ ఉంటుంది మాది. అది అయిపోయాక నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అయింది. బిఫోర్ ఆఫ్టర్ ఫోటో మీకు చూపెడతాను, చూస్తే మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ స్టోన్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్టోన్? ఈ స్టోన్ వచ్చేసేసి మా టీము అంతా వినాయకుని వర్క్ అయ్యేటప్పుడే ముంబై మరియు పూణేకి వెళ్ళి ఒక 70% ఆఫ్ మెటీరియల్ అక్కడ నుండి తీసుకొస్తాము. మళ్ళీ ఇంకో 30% మెటీరియల్ మన లోకల్ బేగం బజార్లో తీసుకొని వస్తాము. మొత్తము ఈ స్టోన్ వర్క్ అనేది సపరేట్గా ఒక 1,50,000 వరకు మళ్ళీ సపరేట్గా ఖర్చు చేస్తాం. స్టోన్ వర్క్ ఖర్చు ఓన్లీ స్టోన్ వర్క్. వినాయకుడు వచ్చేసి సపరేట్, స్టోన్ వర్క్ కూడా సపరేట్. ఎంతమంది వర్క్ చేస్తారు? మొత్తము ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? మొత్తము ఇది 22 members మాత్రము. దీనికి ప్రత్యేకంగా ఒక టీం ఉన్నది. ఆ టీంకి ఇన్ఛార్జ్ మాత్రం మా ఫ్రెండ్ అనూప్ అని. ఆయన టీం మొత్తం ఒక 22 members ఉన్నారు. మిగతా అంతా హెల్పర్స్ ఉన్నారు, కానీ 22 members మాత్రం ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ స్టోన్ వర్క్ అనేది చేస్తారు. ఈ స్టోన్ ఇప్పుడు ఎప్పటి నుంచి స్టోన్ వర్క్ స్టార్ట్ చేస్తారు? అంటే స్టోన్ వినాయకుడిని స్టోన్ వర్క్ అనేది 2000 నుంచి. స్టోన్ అంటే కుందన్ మరియు స్టోన్స్ రెండు యూజ్ చేస్తాము. ఈ బ్యాచెస్ ఇవన్నీ ప్రత్యేకంగా మేమే మా చేతులతోటే తయారు చేసి మరీ పెడతాం అన్నమాట. మీరు భక్తితోని ఏదైతే మీరే రెడీ చేసి దానికి అలంకరించడం జరుగుతుంది అన్నట్టు. మా భక్తి అనేది, మా పూజ విధానం అనేది అది చూస్తే తెలుస్తుంది. మేము చెప్పుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడు రెడీమేడ్గా బయట తయారు చేసి తీసుకొచ్చి పెట్టడం కాకుండా మీరే తయారు చేస్తున్నారు అంటున్నారు.
మేమే తయారు చేస్తాం. ఇంకోటి ఏంటి అని అంటే వినాయకుని పైన ఎక్కడ కూడా మేము ఎక్కకుండా మొత్తము మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఫ్రంట్ ఫేసింగ్లో గోవా అనేది ఎట్లా కడతామో సేమ్ అట్లనే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని కట్టేసేసి వినాయకుడిని ఎక్కడ కూడా వినాయకుని పైన కాళ్ళు కానీ చేతులు ఓన్లీ చేతులతోటే మనం ఆయన టచ్ చేయాలి, డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పేసి మొత్తం సరౌండింగ్ అనేది మొత్తం కట్టెలతోటి గోవా కట్టి అట్లా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ 9 రోజులు? ఇప్పుడు మన 9 రోజులు అని కాదండి, 10 రోజులు డైలీ అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నదానం ప్రసాదం ఉంటుంది కదా, అది వెనకాల మాది ఇంకోటి బిల్డింగ్ ఉంది, అక్కడ డైలీ ప్రసాదం అనేది. ఇంకోటి అన్నదాన ప్రసాదం ఒక క్వింటల్ ఎవ్రీడే. మళ్ళీ దాంతోపాటు సపరేట్గా ఒక 50 kg ప్రసాదం ఉంటుంది. ఈ ప్రసాదం అనేది ప్రతి ఒక్కరికి మన 8 o'clock నుంచి నైట్ 12:30 వరకు ప్రసాదం అనేది అందుబాటులో ఉంటుంది. ఇంకా మీరు ఈ డిఫరెంట్గా ఈ స్టోన్ కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నారు కదా, బయట నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? మీకు రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి మీరు మాట్లాడేటప్పుడు సరౌండింగ్ ఎంతమంది క్రౌడ్ వచ్చేసేసి మనం మాట్లాడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు కూడా సైడ్లకి ఫొటోస్ అనేటివి తీసుకుంటున్నారు. మా వినాయకుడు ప్రత్యేకత ఏంది అని అంటే ఏది కోరుకున్నా జరుగుతుంది. ఓకే, అది చాలామంది భక్తులు మాకు వచ్చి తర్వాత అంటే ఈ ఇయర్ కోరుకున్న కోరిక నెక్స్ట్ ఇయర్ వచ్చి వాళ్ళు చెప్తారు కూడా ఈ విషయం. అట్లా చెప్పారు మీకు భక్తులు? ఇప్పుడు మా టీం అనేది కూడా మా వినాయకుని దయ వల్ల అందరు వెల్ సెటిల్డ్ ఉన్నారు. అంటే మేము ఒక యువకుల నుంచి ఇప్పుడు మేము కూడా కొంచెం పెద్ద అయినాము. మేము ఒక యంగ్ ఏజ్ నుంచి మళ్ళీ ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ యంగ్ ఏజ్ కూడా అందరూ జాబ్లో కానీ బిజినెస్లో కానీ అంతా వెల్ సెటిల్డ్ అయ్యారు. అంతా మా వినాయకుడి ఆశీర్వాదం అయ్యారు. ఓకే, ఎవ్రీ ఇయర్ ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారు? ఈ ఇయర్ కూడా ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే వస్తున్నారు. అది ఎట్లా తెలుస్తారంటే మాకు డైలీ అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇవాళ ఇంతమంది వచ్చారు సరిపోలేదు అని అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా కొంచెం పెంచడం, అట్లా మళ్ళీ ప్రసాదం కూడా ఎవ్రీడే మేము పెంచుకుంటూనే వెళ్తున్నాము. మన వినాయకుడు వచ్చేసరికి ఎంత అని చెప్పొచ్చు దీని ఖర్చు? మొత్తం ఖర్చు అనేది మనము ఖర్చు అనేది దేవుంది చెప్పలేము కదండి, అదొక్కటి నేనైతే చెప్పలేను. ఓన్లీ స్టోన్ వర్క్ మాత్రం మీకు చెప్పిన నేను. స్టోన్ వర్క్ మాత్రం 1,60,000 దాకా అయింది. ఖర్చు అనేది మాత్రం మేము చెప్పలేము. భగవంతుడు మనకి అదొక చిన్న పని ఇచ్చిండు మనకి, చేయండి మీరు అని చెప్పేసి. ఆయనకి ఎంత ఖర్చు పెట్టినా మనం తక్కువనేనండి. ఎట్లా కోఆర్డినేషన్తో ఎట్లా వర్క్ చేస్తారు మీరంతా? ये अनूप है, हमारे चाचा है, ये हमारे दोस्त है बचपन से. जैसा इन्होंने बोले कि बचपन से हम करते हैं, यंग एज से करते हैं, तो स्टार्ट हमने ही किया था, कुंदन से स्टार्ट किया था. अब यहाँ से स्टोन पैचेस वगैरह बना के पूरे बच्चे लोग हेल्प करके ఎప్పటి నుంచి కలిసి చేస్తున్నారు వర్క్ మీరందరూ? 2010 ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం. కొంచెం చేసుకుంటా ఈ రేంజ్కి వెళ్ళింది ఇప్పుడు ఈ వినాయకుడు. ఫినిషింగ్ కానీ స్టోన్ వర్క్ స్టార్టింగ్ అనేది మేము స్టోన్ వర్క్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ కొంచెం స్టార్ట్ చేసినాం. అది అంచెలుగా ఏంది అని అంటే మేమే ఎక్స్పర్ట్స్ అయిపోయినాం. మా గురించి మేము చెప్పుకోవద్దు కానీ మేము ఎక్స్పర్ట్స్ అయినాం. ఎందుకనంటే అవుట్పుట్ ఎట్లున్నదో ఇప్పుడు మీరు చూస్తున్నారు, పబ్లిక్ కూడా దూరంకి వస్తున్నారు. నిన్న నైట్ అనొద్దు కానీ మార్నింగ్ 6 o'clock వరకు పబ్లిక్ విపరీతంగా వస్తూనే ఉన్నారు. మా టీం మొత్తం వీకెండ్ కాబట్టి మొత్తం ప్రతి ఒక్కరం ఇక్కడనే ఉన్నాం. పోలీసులతో పాటు మా టీమే ఇంకా ఎక్కువ కృషి చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తుంది. ఎక్కువ భక్తులకి దర్శనం చేయించే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. భక్తులకి దర్శనంతో పాటు ప్రసాదం కూడా అందాలని చెప్పేసి మా కోరిక మా సంకల్పం కూడా అదే. వాళ్ళు ఎలాగైతే దర్శనానికి వస్తారో అలాగే ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళాలి. ఇంకోటి మాది ఏంటి అని అంటే మెయిన్ లడ్డు ఆక్షన్ అనేది ఉంటుంది. లడ్డు ఆక్షన్తో పాటు ప్రతి భక్తుడు ఆ ఆక్షన్లో పాల్గొనలేకపోతుండు కాబట్టి 10 rupees టోకెన్ అని ఇంకో లడ్డు కూడా పెట్టినాం. ఓకే, సాధారణమైన భక్తులకు కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదే శ్రీ లాల్దర్వాజకే రాజా. 10 rupees టోకెన్ అని అంటే ప్రతి భక్తుడు హ్యాపీగా 10 టోకన్లు తీసుకోవచ్చు, 1 టోకెన్ కూడా తీసుకోవచ్చు. ఆ భగవంతుని ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో తెలియదు కానీ ఆ 10 రూపాయల టోకెన్ మాత్రం చిన్నపిల్లలు
ఇప్పుడు మా అన్న పిల్లలు మా తమ్ముని పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లలతోటి, ఎందుకంటే వాళ్ళకి ఏం కల్మషం లేకుండా ఓపెన్గా ఒక టోకెన్ తీస్తారు. ఆ టోకెన్ తోటి లక్కీ డ్రా తోటి అదొక లడ్డు మాత్రం మేము సాధారణమైన మనుషులు కూడా భగవంతుని ఆశీర్వాదంతో వాళ్ళు కూడా మంచి జరగాలని చెప్పి, మంచిగా వాళ్ళు కూడా ఉండాలని చెప్పి అలాంటిది మేము ఒకటి స్టార్ట్ చేసినాం. అది కూడా గత 6 సంవత్సరాల నుంచి 10 రూపీస్ టోకెన్ అనేది ఏం పెంచాము, అంతే ఉంటుంది. ఇప్పటి కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా, మా నెక్స్ట్ జనరేషన్ కూడా అదే డిసైడ్ అయ్యారు. మనది ఎప్పుడు మాత్రం 10 రూపాయల టోకెన్, ఇంకోటి మాత్రం ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి డైలీ అన్నదానం ప్రోగ్రామ్ ఉంది. మా స్పెషాలిటీ ఏంటి అని అంటే 7:30కి ఒక హారతి, మళ్ళీ నైట్ 12 o'clock మహాఆరతి ఉంటుంది. డైలీ 12 o'clock మహాఆరతి. ఈవినింగ్ ఏముండదు ఇక మళ్ళీ ఈవినింగ్ ఏముండదు, ఓన్లీ నైట్ డైరెక్ట్. ఈవినింగ్ 7:30కి హారతి. ఇప్పుడు డైలీ పూజా ప్రోగ్రామ్ మాత్రం 7:30. 12 o'clock హారతిలో ఇప్పుడు వచ్చే భక్తులతో పాటు అందరికీ కూడా మేము హారతి ఇచ్చేటట్టు మేము చేస్తాం. మా అసోసియేషన్ మెంబర్సే కాకుండా బయట నుంచి వచ్చే భక్తులు కూడా వచ్చి హారతి ఇవ్వచ్చు. అదొక ఫెసిలిటీ మాత్రం మా దగ్గర ఉంటుంది. అయితే ఇంకోటి గణేష్ అనగానే మనకి ముఖ్యంగా లడ్డు గురించి చెప్పుకోవాలి. లడ్డుని కూడా మీరే తయారు చేస్తారా, లేకపోతే ఇక్కడ ఎవరికి తయారు మేము చేస్తారు? గత 16 సంవత్సరాల నుంచి ఒక షాప్ ఉన్నది మన ఇక్కడనే, అది కూడా ప్రసిద్ధిగాంచిన షాపే. ఆ షాప్లోనే మేము చేయిస్తున్నాం. ఇంకోటి మా లడ్డు గురించి మేము చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం వచ్చే లడ్డు మాత్రం ఈ సంవత్సరం వరకు కూడా అది అంతే శుద్ధిగా ఉంటుంది. నేను మొన్న రీసెంట్లీ ఒక 3 days ముందు ఓపెన్ చేసి చూస్తే ఇంకా అంతా ఫ్రెష్గా ఉన్నది. అంటే లాస్ట్ ఇయర్ వినాయక చవితి, లాస్ట్ ఇయర్ లడ్డు మేము ఏం చేస్తామంటే ఒక లడ్డు మళ్ళీ అందరు భక్తులకు ఇస్తాం. ఓకే. ఆ లడ్డు మొన్న రీసెంట్లీ 3 days బ్యాక్ నేను ఓపెన్ చేస్తే ఇంకా అంతే ఫ్రెష్గా ఉన్నది. అంటే మీరు అంటే పంచంగా కొంచెం ఉన్నది, అది ఉన్నది అందరికీ పంచిన తర్వాత కొంచెం లడ్డు అనేది మేము పెట్టుకుంటాం, అందరికీ పంచుతాం. మనకి ప్రతి షాప్కి, ప్రతి ఇంటికి నిమజ్జనం అయిన నెక్స్ట్ డే మార్నింగ్ మా టీం అంతా ప్రతి ఒక్కరికి అన్ని చేస్తాం. అది చాలా గ్రేట్ అది చాలా ఇంకోటి గ్రేట్ అన్న విషయం ఏంది, ఆయన మహిమ. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము గణేషుని కూర్చోబెట్టిన తర్వాత 3 days తర్వాత చెక్ చేస్తా. దాంట్లో ఎట్లాంటి ఇప్పుడు ఇవాళ రేపు ఏంటి అని అంటే కొంచెం ఇట్లా ఫంగస్ లాగా అట్లా ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటిది ఏం లేకుండా అంతే ఫ్రెష్గా ఏంటి అని అంటే ఇప్పుడే చేపిస్తున్నాం ఆ లడ్డు అన్నట్టు ఉంటుంది మన లడ్డు. అయితే లడ్డు వేలంపాట లాస్ట్ టైం ఎంత పోయింది? వేలంపాట పెరుగుతూ పోతా ఉన్నదా? అసలు ఎంత పోతుంది మీ దగ్గర? గత 5 సంవత్సరాల నుంచి ఒకతని సరూనగర్ నివాసి గత 5 సంవత్సరాల నుంచి లడ్డు ఆక్షన్లో ఆయననే పార్టిసిపేట్ చేస్తుండో, ఆయన్నే గెలుపొందుతున్నాడు. మళ్ళీ ఈసారి ఆ గణనాథుడు లడ్డు ఆక్షన్ అనేది థర్స్డే రోజు ఉన్నది, నైట్ 9 o'clock. ఆక్షన్లో ఎవరికి పొందితే వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ లక్కీ డ్రా మాత్రం ఫ్రైడే రోజు ఉంటుంది. వేలంపాట లక్కీ డ్రా లాగానా లేదా డైరెక్టా? లే వేలంపాట అలా ఉంటుంది, లక్కీ డ్రా మాత్రం 10 రూపీస్ టోకెన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్ని రోజులకు చేస్తారు నిమజ్జనం? నిమజ్జనం మాత్రము 11th డే సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ 11:30కి ఇక్కడి నుంచి బయలుదేరదామని ఈ సంవత్సరం లాల్ దర్వాజా కా రాజా అనేది నిమజ్జనం స్టార్ట్ చేస్తుంది. మా మండపంతో నిమజ్జనం అనేది స్టార్ట్ చేస్తుంది ఈసారి. ఎవ్రీ ఇయర్ వేరే వినాయకులు స్టార్ట్ చేస్తుండే, ఈ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మేము ఇక్కడ లాల్ దర్వాజా మోడ్ నుంచి షాలిబండ నుంచి చార్మినార్ మీదుగా అట్లనే నిమజ్జనం అనేది నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేస్తాం. మా లాల్ దర్వాజాకే రాజా గణేశుడు ఆగమన్ వచ్చేసేసి 17th రోజు అయింది. 17th రోజు వినాయకుని రూపం మాత్రం ఇలాగుండే. 27th రోజు పండుగ రోజు వినాయకుడు వచ్చేసేసి ఇలా అయింది అని అంటే ప్రస్తుతం ఇట్లా. ఒకటి మీరు ఇలా గ్రహించాల్సిన విషయం ఏంది అని అంటే వినాయకుని కళ్ళు ప్రతిష్టాపన రోజు మేము ప్రతిష్టాపన రోజు మార్నింగ్ 4:30కి మేమే కొంచెం షాక్ అయినాం ఈ విషయంలో. ఏంది అని అంటే కళ్ళు అనేటివి చేంజ్ అయింది. బ్రౌన్ కలర్గా ఉన్న కళ్ళు మీకు కింద లేయర్ మాత్రం బ్లూ కలర్ వచ్చేసింది ఇమీడియట్లీ. అదే మా లాల్ దర్వాజాకే రాజా మహిమ. ఎందుకంటే సాక్షాత్తు వినాయకుడే వచ్చి ఇక్కడ కూర్చొని మా పూజలు అందుకుంటుండని మేము భావిస్తాం. సింహాసనం పైన కూర్చున్నారు. ఎందుకనంటే నిజంగా వినాయకుడు చూస్తున్నట్టే ఆ కళ్ళు అనేటివి చేంజ్ అయినాయి.
చూస్తూనే అట్లనే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేసారి ఒక 4 to 5 అవర్స్లో మొత్తం పూజ అయిపోయే లోపల కళ్ళ అనేది ఆటోమేటిక్ కలర్ అనేది చేంజ్ అయ్యింది.